సౌందర్యలహరి ప్రథమ భాగః 14వ శ్లోకం. ఇందులోని బీజాక్షరం శ్రీం. ఫలితం రోగనివారణ కోసం. శ్రీమాత్రే నమః. క్షితౌ షట్పంచాశద్విసమధికపంచాశదుదకే హుతాశే ద్వాషష్టిః చతురధికపంచాశదనిలే దివి ద్విషట్త్రింశన్మనసి చ చతుషష్టిరితి యే మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. అర్థం: అమ్మవారి పాదకమలాల నుంచి వెలువడే కాంతి కిరణాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు మొదలైన తత్వాలపై ప్రకాశిస్తూ ఉంటాయి. దీని భావమేమిటంటే, అమ్మా, నీ పాదపద్మాల నుంచి వెలువడే దివ్యమైన కాంతి పంచభూతాలు మరియు మనస్సుకు సంబంధించిన వివిధ తత్వాల కాంతులన్నింటికీ కూడా పైన వాటిని మించిన పరమదివ్య ప్రకాశంగా వెలుగుతోంది. ఈ శ్లోకంలో అమ్మవారి పాదపద్మాల దివ్యశక్తి గురించి ఇలా చెప్పారు: భూమితత్వానికి 56 కిరణాలు, జలతత్వానికి 52 కిరణాలు, అగ్నితత్వానికి 62 కిరణాలు, వాయుతత్వానికి 54 కిరణాలు, ఆకాశతత్వానికి 72 కిరణాలు, మనస్సుకు 64 కిరణాలు ఉన్నాయని శ్లోకం సూచిస్తుంది. ఈ తత్వాలన్నింటి కాంతి కలిపినా వాటిపైన వెలిగే పరమదివ్య కాంతి అమ్మవారి పాదపద్మాలది అని శంకరాచార్యులు స్తుతిస్తున్నారు. దీని అంతరార్థం ఏమిటంటే, మన శరీరము, మనస్సు, ఈ సృష్టి అన్నీ వివిధ తత్వాలతో ఏర్పడ్డాయి. కానీ వాటన్నింటికీ మూలమైన పరాశక్తి అమ్మవారే. అందుకే అమ్మవారి పాదాలను ఆశ్రయించిన వారికి జ్ఞానము, శాంతి, ఆధ్యాత్మిక వెలుగు లభిస్తాయని భావం. ఒక్క మాటలో చెప్పాలంటే, అమ్మవారి పాదపద్మాల దివ్యకాంతి సృష్టిలోని సమస్త తత్వాల కాంతి కంటే ఉన్నతమైనది. శ్రీమాత్రే నమః.